మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో తల్లి తన ఇద్దరి బిడ్డలను వేట కొడవలతో నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో విచారించే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు పిల్లలను నరికి ఆ తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడిన అత్యంత విషాదకరమైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది, జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏ తల్లైనా తన బిడ్డలను నరికి చంపగలదా? ఏ తల్లైనా తన బిడ్డలకు విషం ఇవ్వగలదా? ఏ తల్లైనా తన కళ్ళ ముందే బిడ్డలు చనిపోతూ ఉంటే చూస్తూ ఉండగలదా? గోరుముద్దలు తినిపించే తల్లి తన చేతితో వేట కొడవలను తీసుకొని తన కన్న బిడ్డలను పరిగెట్టించి ఉరికించి నరికి చంపగలదా? గతంలో అయితే ఖచ్చితంగా కాదు అని చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇటీవలి కాలంలో రకరకాల కారణాలతో బిడ్డలను చంపుకుంటున్న తల్లుల ఘటనలు ఉదంతాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదో ఒక కారణం, ఒకరు ప్రియుడిపై మోజుతో కావచ్చు, ఇంకొకరు భర్తపై కోపంతో కావచ్చు, మరొకరు బతుకుపై విరక్తితో కావచ్చు. ఇలా కన్న బిడ్డలను చంపుకుంటున్న విషాదకర ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా జీడిమెట్లలో జరిగిన ఘటన కూడా అంతే. ఇద్దరు బిడ్డలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఒకసారి ఊహించండి, 6 సంవత్సరాలు 8 సంవత్సరాల బిడ్డలంటే ఎంత ముద్దొస్తూ ఉంటుంటారు, వారి మాటలు ఎంత ముద్దొస్తూ ఉంటుంటాయి. ఏ తల్లైనా తన బిడ్డలను మాట్లాడించి వారు మాట్లాడి ఆ చిన్ని మాటలు వింటూ ఆనందపడుతుంది ప్రతి తల్లి కూడా. కానీ ఈ తల్లి మాత్రం ఒక చేత్తో వేట కొడవలను తీసుకుంది. ఒక బిడ్డను నరికితే రెండో బిడ్డ భయంతో పరిగెడుతున్నాడు. ఆ బిడ్డ ఒంటి నుంచి రక్తం కారుతూ ఉంది. భయంతో ఆ బిడ్డ నొప్పితో భయపడుతూ పరిగెడుతూ ఉన్నాడు. ఆ వెనుకే ఆ తల్లి ఆ వేట కొడవలతో, రక్తం కారుతున్న వేట కొడవలతో బిడ్డను పరిగెట్టిస్తోంది. ఆ బిడ్డ వంటింట్లోకి పరిగెట్టాడు, అక్కడ మరోసారి నరికింది. ఇలాంటి ఘటనను ఒక్కసారి ఊహించుకుంటే మీకేమనిపిస్తోంది? కానీ ఈ తల్లి మాత్రం ఆ ఇద్దరి బిడ్డలను అలాగే తన ఇంట్లో నరికి చంపేసింది. ఏ బిడ్డైనా తన తల్లి ఎదురుగా నిలబడితే ఎలాంటి ఆపదైనా తొలగిపోతుంది అనుకుంటాడు. ఏ బిడ్డైనా, ఆ వయసులో ఉన్న ఏ బిడ్డైనా భయం వేస్తే తల్లిని ఒక్కసారిగా కౌగిలించుకుని పట్టుకుంటాడు, దెబ్బతో భయం వదిలిపోతుందని. అలా కౌగిలించుకున్న బిడ్డను ఇంకా తల్లి దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ధైర్యాన్ని నింపుతుంది ప్రతి తల్లి. ఒక్కసారి ప్రతి తల్లి జీవితంలోనూ ఇలాంటి ఘటన జరిగి ఉంటుంది కదా. కానీ ఈ తల్లి మాత్రం బతుకు మీద భయంతో ఆ ఇద్దరు బిడ్డలను నరికి చంపేసింది. ఇద్దరు బిడ్డలు ఎంత చదువుతున్నారో తెలుసా? ఒకరు 1వ తరగతి, మరొకరు 2వ తరగతి. ఒక బిడ్డ వయసు 6 సంవత్సరాలు, ఇంకో బిడ్డ వయసు 8 సంవత్సరాలు. ఆ బిడ్డలు పలికే ముద్దు మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా. బిడ్డలున్న ప్రతి తల్లికి కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ ఏజ్ ఉన్న పిల్లలు పక్కింట్లో ఉంటే మనం మాట్లాడించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎవరైనా కూడా. కానీ ఈ తల్లి మాత్రం ఏం చేసింది అంటే ఆ బిడ్డలను పరిగెట్టించి నరికి చంపి తాను 6వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇద్దరు బిడ్డలకు ఉన్న అనారోగ్యం. ఆ తల్లికి కూడా కంటి సమస్య ఉంది. నిత్యం ఐ డ్రాప్స్ వేసుకుంటూనే ఉండాలి ఆ తల్లి. ఐ డ్రాప్స్ వేసుకోకపోతే తన కంటి సమస్య తీరదు. ఆ ఇద్దరు బిడ్డలకి కూడా తనకున్న కంటి సమస్య వచ్చింది. అంతేకాదు ఆ ఇద్దరు బిడ్డలకి కూడా ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. తనలాగే తన ఇద్దరు బిడ్డలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ బతుకు అనారోగ్యంతో బతకలేకపోతున్నాను అనే బాధ. సహజంగా చాలామంది తల్లులకు జీవితం మీద విరక్తి కలిగినప్పుడు బిడ్డలను చూసుకుని బతకాలనిపిస్తుంది అంటారు చాలామంది తల్లులు. జీవితంలో ఏదో కోల్పోయాం, ఏది సాధించలేదు, బతుకు మీద విరక్తి కలిగింది అన్న సందర్భంలోనూ తన పిల్లల కోసం బతుకుతున్నాను అన్న పేరెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటుంటారు. తన పిల్లల కోసం బతుకుతున్నాను అనే తల్లులు మనకి కనిపిస్తూ ఉంటుంటారు. కానీ ఆ తల్లి అనారోగ్యం తన బిడ్డలకు కూడా వచ్చింది అనే బాధ ఒకవైపు, చూస్తూ తన బిడ్డలను వదిలి చనిపోలేను, తను చనిపోతే తన బిడ్డలు ఏమైపోతారు అనే బాధ ఇంకొక వైపు. ఇవన్నీ వెరసి ఆ తల్లి గుండెను కర్కశంగా మార్చేశాయి. తను చనిపోతే తన బిడ్డలు రోడ్డున పడితే తన భర్త చూస్తాడో లేదో అనే భయం. అందుకే వేట కొడవలతో నరికి చంపేసింది ఆ తల్లి. బహుశా ఇలాంటి ఘటనను ఊహించుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో చూసాం, బిడ్డలకు ఏదో ఒక కారణంతో విషాహారం తినిపించి చంపేసిన తల్లులను చూసాం. బకెట్ నీళ్లలో ముంచి చంపేసిన తల్లులను మనం చూసాం. ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క కారణం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, ప్రియుడిపై మోజు ఒకరికి ఉంటే భర్తపై కోపం మరొకరికి, బతుకుపై భారం ఇంకొకరికి, అనారోగ్య సమస్య ఇంకొకరికి, ఆర్థిక సమస్యలు మరొకరికి. ఇలా కోపంతో బతుకు భారంగా మారింది అనే ఆలోచనతో బిడ్డలను చంపేసుకుంటున్న తల్లుల ఘటనలు మనకి కనిపిస్తున్నాయి. ఈ తల్లి ఏం చేసిందంటే వేట కొడవలతో, కొబ్బరి బొండాలు నరికే కత్తితో, నిజానికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే బిడ్డ శరీరం నుంచి రక్తం వస్తూనే ఏ తల్లి గుండైనా
అల్లాడిపోతూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎవరైనా తన బిడ్డని ఏదైనా ఒక చిన్న మాట అంటే తల్లి తల్లడిల్లిపోతుంది, వాళ్ళపై యుద్ధానికి వెళుతుంది. కానీ కన్న బిడ్డలపైనే యుద్ధాన్ని ప్రకటించింది తల్లి. దానికి కారణం జీవితంలో ఓడిపోయాను, అనారోగ్యం మమ్మల్ని ఓడించేసింది అనే బాధ ఆ తల్లి నరనరాన ఉంది. కనీసం కట్టుకున్న భర్త అయినా తమకు అండగా ఉన్నాడా అంటే, మీ అనారోగ్య సమస్యలతో నన్ను వేధిస్తూ ఉన్నారు, కావాలంటే చనిపోండి అనే మాటలు భర్త నోటి వెంట రావడంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఎలాగూ కట్టుకున్న భర్త తనను పట్టించుకోవడం లేదు, రేపు బిడ్డలను వదిలేసి తను వెళ్ళిపోతే ఆ బిడ్డలను కూడా చూడడు, బిడ్డలు రోడ్డుపై పడిపోతారు అనే బాధ ఆ తల్లిని కర్కశంగా మార్చేశాయి. ఆ తల్లి మనసు కర్కశంగా నిండిపోయింది. వేట కొడవలు తీసుకుంది, కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకుంది. ఎదురుగా తన బిడ్డలు కనిపిస్తూ ఉన్నారు. అమ్మ తన దగ్గరకు వస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుందో, లేదంటే జోలపాట పాడుతుందో, ఏదో ఒక కథ చెబుతుందో, ఎత్తుకుంటుందో, ఆడిస్తుందోనని బహుశా ఆ పిల్లలు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ సమయంలో ఆ తల్లి చేతిలో ఉన్న కత్తితో ఆ బిడ్డపై ఒక్క వేటు వేయడంతో అది ఊహించని పరిణామం. ఏ బిడ్డ కూడా ఆ క్షణంలో ఏం జరిగిందో ఆలోచించాడు. బహుశా ఎందుకంటే ఆలోచించే ఏజ్ కూడా ఆ బిడ్డలకు ఉండదు. ఒక్కసారిగా భయం కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా బహుశా ఆ సందర్భంలో కూడా తల్లిపై ఒక నమ్మకమే ఆ బిడ్డలో ఉండుంటుంది. కానీ రెండో వేటు కూడా వేసేసరికి ఆ బిడ్డ భయంతో పరుగులు తీశాడు. అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తనకు తెలియదు. అమ్మ దగ్గరికి వస్తుంది అంటే ఏదైనా అప్పచ్చి కొని పెడుతుందేమో అని బిడ్డ అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ తల్లి అరచేతిలో కత్తి ఉంది, ఆ కత్తితో తనను నరికేస్తుందని ఏ బిడ్డ అనుకోడు. మేడ్చల్లో అదే ఘటన చోటు చేసుకుంది. ఆ ఇల్లంతా కూడా ఆ చిన్నారుల రక్తంతో నిండిపోయింది. ఆ ఇల్లంతా ఆ చిన్నారుల మరణ వేదనతో నిండిపోయింది. ఆ తర్వాత మొదటి బిడ్డ పెద్దబ్బాయి నరకటంతో స్పాట్లోనే చనిపోయాడు. రెండో బిడ్డ మాత్రం కొన ఊపిరితో ఉంటే ఆసుపత్రికి తరలిస్తూ ఉన్న సమయంలో ప్రాణాలు విడిచాడు. ఇద్దరిని నరికిన ఆ తల్లి 6వ అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా సంచలనంగా మారిపోయింది. ఆ ఇద్దరు బిడ్డలను తల్లి నరికేసిందనే వార్త తెలియగానే ఒక్కసారిగా అందరిలోనూ ఒక భయం కనిపించింది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఆ పక్క అపార్ట్మెంట్లో కూడా ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలను అలాగే చంపి తను కూడా దూకి ఆత్మహత్య చేసుకుందంట. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మరో తల్లి అలాగే చూడండి ఒక్కసారి వాళ్ళ ఐడి కార్డులు చూడండి. న్యూ ఇయర్ స్కూల్లో వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి చదువుతూ ఉన్నారు. ఆ ఐడి కార్డులను వాళ్ళు మెళ్ళ వేసుకొని యూనిఫామ్ వేసుకొని రోజు స్కూల్కి వెళుతూ ఉండేవారు. ఆ స్టూడెంట్స్తో ఆడుకుంటూ ఉండేవారు. స్కూల్ బ్యాగ్ను రెడీ చేసి వాళ్ళకి బాక్స్ పెట్టి గోరుముద్దలు తినిపించి పంపించే, స్కూల్కి రోజు పంపించే ఆ తల్లి ఆ రోజు మాత్రం రాక్షసులా మారిపోయింది. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళను పట్టి పీడిస్తున్న అనారోగ్యం. ఈ అనారోగ్యంతో తాము ఇంకా బతకలేము, భర్త తనను పట్టించుకోడు, ఆ తండ్రి బిడ్డలను పట్టించుకోడు, ఆ భర్త తనను పట్టించుకోడు అనే వేదనతో, పైగా అనారోగ్యంతో భరించలేకపోతున్నాను అంటే చావండి అనే భర్త మాట్లాడిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. అంతే, ఆమెకు జీవితం మీద విరక్తి కలిగింది. అప్పటికే ఆమె అనారోగ్యంతో జీవితం మీద విరక్తితో బతుకుతుంది. తన ఇద్దరు బిడ్డల కోసం బతుకుతుంది ఆమె. కానీ భర్త నోటి వెంట అలాంటి మాటలు రావడంతో తను బతకడం అనవసరం అనుకుంది, తన బిడ్డలు కూడా ఇక బతకడం అనవసరం అనుకుంది. అందుకే కొడవలి తీసుకుని, వేట కొడవలి తీసుకుని, ఆ కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకుని ఆ బిడ్డల శరీర భాగాలను కర్కశంగా నరుకుతూ ఉంటే పాపం ఆ బిడ్డలు ఆ బాధ భరించలేక పరిగెడుతూ ఉంటే వెనక పరిగెట్టి మరీ ఆ బిడ్డలను నరికి చంపేసింది ఆ తల్లి. సమస్యలు ఎవరికి చెప్పుకోలేదు, సమస్యలు చెప్తే భర్త పట్టించుకోడు, డబ్బుకేమీ లోట్లేదు. కానీ అనారోగ్య సమస్యలు మాత్రం వాళ్ళని నిత్యం బతకనివ్వడం లేదు. క్షణం బతకాలి అంటే ఒక యుగం బతికినట్టుగా అనిపిస్తుంది. నిత్యం అనారోగ్య సమస్యలతో బతకలేక, ఆ బిడ్డలను వదిలి వెళ్ళలేక తల్లి కర్కశంగా మారి వాళ్లను చంపేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లి బిడ్డలపై ప్రేమే, కానీ తన బిడ్డలను వదిలి వెళ్ళిపోతే తన బిడ్డలను ఎవరూ పట్టించుకోరు అనే బాధతో నరికి చంపేసింది. ఈ ఘటన వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటన తెలిసిన తరువాత మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ ఒక్కసారిగా చాలా వేదన పడ్డారు. మమ్మల్ని ఈ ఘటన కలిచివేసిందని చెప్తున్నారు. వాళ్ళందరూ ఆర్టీవీతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ, 35 సంవత్సరాల మహిళ, తన ఇద్దరు పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల,
అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మేచల్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయాడు. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని ఉండడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్లో తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్ గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్ గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తాను. నేను 5 years నుంచి చూస్తానండి. ఈ ఇంట్లో ఆక్యుపై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆక్యుపై చేసింది ఇక్కడే. తను వెంకటరెడ్డి 204 103 నేను. చాలా కోఆపరేటివ్గా ఉండేటాడు, అందరితో బాగుంటాడు. హీస్ టూ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఉంటాడు, కాస్ట్ కటింగ్ బాగా ఆలోచిస్తాడు. సేవ్ చేసి పిల్లల్ని మంచిగా చిన్నోడిని అండర్ 19 పంపిద్దామని మొన్న డిస్కస్ కూడా చేసుకున్నాం. హీఈస్ వెరీ గుడ్ ఫాదర్. పెద్దోడిని నిర్లక్ష్యం చేయడు, హెల్త్ ఇష్యూ ఉందని పెద్దోడి మీద కూడా చూసుకుంటాడు. ఆల్ హీస్ లవ్ ఈజ్ టువర్డ్స్ వాళ్ళ మామని కొంచెం ప్రెషర్ ఎక్కడ చేసిందంటే వాడికి 2 hours ఒక్కసారి డ్రాప్స్ చేయాలి, నోస్కి డ్రాప్స్ అలవాటు, బ్రీతింగ్ ఇష్యూ ఉంది. అక్కడ కొంచెం ప్రెజర్ చేస్తాడు. బట్ ఆయన చేయలేని పరిస్థితి ఏంటంటే వైఫ్కి ఫస్ట్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ ఉండే బ్రెయిన్. ఆమె కొంచెం మెంటల్గా ఎప్పుడు ఓవర్ యాక్ట్ అవుతుందో, ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు. స్ట్రేంజర్స్ మీద కూడా ఇది చేయడం, అందరి మీద చేయడం అందరికీ ఉంది. అందరి మీద పర్సనల్గా 2-3 మీద కూడా పడ్డది టార్గెట్. మేమందరం కంట్రోల్ చేసుకొని ఫుల్ సపోర్ట్ ఇచ్చాం ఆయనకి. బట్ ఈమె ఇట్లా ఓవర్గా ఈసారి రియాక్ట్ అవుతాను అనుకోలేదు. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్ కూడా ఎన్ని రోజులన్నా పేరెంట్స్ తీసుకుంటారు. గొడవలు ఏమైనా అవుతుండేనా అపార్ట్మెంట్ లో? ఆమె ఎవరి మీద గట్టిగా అడవడం, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అట్లాంటి పిల్లల మీద అరిచేది, బయట ఎవరైనా ఉన్నా కూడా అజ్యూమ్ చేసుకొని వాళ్ళేమో ఈమె గురించి మాట్లాడుకుంటారని ఆమె పర్సెప్ట్ చేసుకోవడం అనడం అవన్నీ జరిగినాయి. 4-5 ఇన్సిడెంట్లు జరిగినాయి. యాక్చువల్ చెప్పాలంటే కాలనీ వాళ్ళను పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. షీ డిడ్ ఎ లాట్, బట్ ఇట్స్ నాట్ పర్సనల్గా తీసుకున్నంత చిక్కా చేసేది కాదు. ఒక 2-3 పర్సనల్గా అయింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, మేము హ్యాండిల్ చేసుకుంటాంలే, లైట్ తీసుకో, ఫ్యామిలీని సపోర్ట్ చేద్దాంలే అని. ఏదైనా మీటింగ్స్ అయ్యేదా తిన కోసం? ఏదన్నా ఇన్స్టేబుల్గా ఉందని ఇన్కన్సిస్టెంట్ మీటింగ్స్ 2-3 అయినాయి. అందరు లేడీస్ కలిసి డిస్కస్ చేసుకొని తీసుకుందాం అనుకున్న స్టెప్, కానీ వాళ్ళకి తెలియదు కదా మ్యాడ్నెస్ వాట్ ఎక్స్టెంట్. మీరేమనుకున్నారు? తనకు నచ్చ చెప్దాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళ భర్తని హాస్పిటల్ తీసుకెళ్ళమని అట్లా ఏమైనా అనుకున్నారా? నేను యాక్చువల్గా వాడికి ఫ్రెండ్ని. శ్రీ వెంకటరెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. మేము ఏమనుకునేటోళ్ళం అంటే ఉంది కొంచెం ఆమెకు ప్రాబ్లం ఉంది, బట్ హీఈస్ ఎ గుడ్ హస్బెండ్. నేనేమంటారంటే మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసే అంత మ్యాడ్ హస్బెండ్ కాదు. హీ విల్ టేక్ కంట్రోల్. బాగా రెస్పాన్సిబుల్గా ఉండేటాడు. ఎక్కడికి తీసుకుపోవాలన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. బట్ ఈజ్ మోర్ కేర్ఫుల్, ఈజ్ మేడ్ హిమ్ బిట్రేడ్ అనిపించింది. ఇప్పుడు ఎవరికైనా సరే మానసిక పరిస్థితి కాకపోతే థెరపీస్ అవసరం, లేదంటే వాళ్ళని అట్లీస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా మెరుగుపడతారు. చికిత్స అనేది అవసరం. కానీ ఎందుకు వాళ్ళ హస్బెండ్ అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లడము, కొంచెం థెరపీస్ ఇవ్వడం, వెన్ షీఈ్ అన్స్టేబుల్ హీ హాస్ టు టేక్ కేర్ కదా. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళ మామగారు బాగా సపోర్ట్ ఇచ్చేటాడు. మేజర్గా నాకు తెలిసి కాంట్రిబ్యూషన్ ఆఫ్ సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ, మెంటల్ సపోర్ట్ కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ, హీ అండ్ హీజ్ మామ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇద్దరికి ఒకళ్ళు పరస్పరంగా షేర్ చేసుకునేటోళ్ళు, కౌన్సిలింగ్ కూడా హ్యాండిల్ చేసుకునేటోళ్ళు. ఎంత బాగా చూసుకునేటోళ్ళు అంటే బిడ్డని హాస్పిటల్ కౌన్సిలింగ్ ఇప్పాలని ఏ తండ్రిగానే ఉంటుంది, హస్బెండ్కి ఉంటుంది. కానీ ఆమె అనేది ఊక నన్ను పిచ్చి హాస్పిటల్ పంపిస్తారా, నన్ను పిచ్చిదాని అనుకుంటారా అని మాటలు చాలాసార్లు విన్నా నేను. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఇన్ టు హర్. ఆమెని అట్లా నయం చేయడం కన్నా మనమే పర్సనల్గా తీసుకుందామని చేసుకునేటోళ్ళు. లవ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏమిటిదంటే పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్, హస్బెండ్ అవుట్ ఆఫ్ లవ్ వల్లనే ఈ ట్రాజెడీ. ఇంకోటి మ్యాడ్నెస్ని కంట్రోల్ చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళందరికీ. అది ఇట్ ఈస్ ఇట్లా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మొన్నదాకా 4 months కంటిన్యూస్గా వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉండి మానిటర్ చేసిండు. మేడ్ కూడా ఉంది, మేడ్ కూడా పెట్టిండు, చూసిండు. తను కూడా ఎప్పుడు నిద్రపెట్టాడు కాదు, చూసుకుంటా ఉండేటాడు పిల్లల్ని. ఇట్స్ నాట్, వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. ఇట్స్ ఆన్ మ్యాడ్నెస్. అంటే తల్లి పని చేస్తుండేనా, ఎక్కడికన్నా వర్క్ వెళ్తుండే, పిల్లల్ని ఎలా చూసుకుంటుండే? మేమందరం ఏమనుకున్నామంటే ఆమె ఎంప్టీ మైండ్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు, ఖాళీ ఉండడం వల్ల ఏదో జరుగుతుందేమో, కొంచెం ఎంగేజ్ చేయని, బయటికి తీసుకెళ్ళడం, టూరిస్ట్ స్పాట్స్ చూడడం అన్నట్టు. మాతో కూడా టూరిజం 2-3 సార్లు చేసిండు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఇన్ టు ద టూరిజం. ఆమెను బయట తీసుకుపోయి రిలాక్స్ చేయడానికి ట్రై చేసాడు. కానీ ఈసారి ఏందో అవుట్ ఆఫ్ లైన్ అయిపోయినట్టు అనిపించింది. అంటే సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తుంది, భర్త మాత్రం అంత బాగానే చూసుకుంటాడు. ఐ థింక్ పర్సనల్లీ ఈజ్ నాట్ ఎ సెకండ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ స్టఫ్.
ఈజ్ అబ్సల్యూట్ రియల్ హస్బెండ్, మంచి హస్బెండ్, మంచి ఫాదర్, మంచి మదర్. మామ్ కూడా ఇవ్వాల్సినంత బెస్ట్ ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయింది, మ్యాడ్నెస్ ఎన్ని రోజులని భరిస్తారులే కానీ. బట్ ఆ అమ్మాయి ఊక అనేది నన్ను హాస్పిటల్ వేస్తారా, నన్ను ఇట్లా చూసుకుంటారా, నన్ను అట్లా చూసుకుంటారా అనేసరికి ఆమెది ఏముండేదంటే మనీ మొత్తం అమ్మ ఫైనాన్షియల్గా క్రైసిస్ అని అన్నారు కానీ దెర్ ఇస్ నో సచ్ క్రైసిస్. అందరు వెల్ సెటిల్డ్, వన్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ. ఆమె ఏంటి ఇంటెన్షన్ ఏంటంటే హస్బెండ్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టాలని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆమెకి. సి ఆల్ ద టైమ్ హస్బెండ్ కాంట్ ఫుల్ఫిల్ రైట్. సమ్ టైమ్ వాళ్ళ డాడీ వచ్చిండు, మా డాడీ పెట్టినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసేది కాదు. ఆ మ్యాడ్నెస్లో ఒకటి ఉంది, ఎక్కువ వాళ్ళ హస్బెండే చూసుకోవాలనేది ఉంటుంది. ఆయన ఎట్లా చూసుకుంటాడు, హీ కాంట్ ఫిల్ ఆల్ బకెట్స్ రైట్. వానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రెషర్ ఎక్కడ జరిగిందంటే నాకు తెలిసి నా పర్సనల్గా మెడిసిన్ కంట్రోల్ మానిటరింగ్లో ఆమెను కొంచెం ప్రెషర్ చేసిండు. మెడిసిన్స్ని టైంకి వేయాలి కదా. దట్ ఈస్ ఎ గుడ్ అవుట్ ఆఫ్ గుడ్ ఫాదర్ జాబ్ అది. గుడ్ ఫాదర్ మామ్, గుడ్ మదర్ జాబ్ కూడా అదే కదా. బట్ షీ కుడెంట్ టేక్ ఇట్. మానసికంగా నన్ను పిచ్చోళ్ళు అంటున్నారు, నా పిచ్చి వల్ల వీళ్ళెందుకు బ్రతకడం అని చెప్పి తను చనిపోయి వాళ్ళని చంపేస్తుంది. నాకు మెసేజ్లో కొన్ని పెట్టింది కదా, ఇప్పుడు దునికేటప్పుడు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఫస్ట్ లైన్లో ఉంటుంది, నాకు అది పెట్టింది, ఎవరికో పెట్టింది. వీఆర్ నాట్ షూర్ టు హూమ్. ఏమన్నారంటే నేను చనిపోదాం అనుకుంటున్నామని ఆమె పర్సెప్షన్ చేసుకుంటుంది. కిడ్స్ చెప్పలే కదా, కిడ్స్ నెవర్ సే వాంటెడ్ టు దే వాంట్ టు డై. బట్ హౌ షీ కుడ్ రైట్ మెంటల్లీ. సి ఒక మదర్ 2 బేబీస్కి ఇచ్చి 2 బేబీస్కి బర్త్ ఇచ్చి 7 years ఇట్లా అడాప్ట్ చేసుకుని అంతా చేసి గ్రూమింగ్ చేసి నర్చరింగ్ చేసి లాస్ట్కి ఇట్లా హిట్ చేసుకుని చంపేసుకుంది అంటే ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. నో వన్ కుడ్ డూ ఇన్ కాన్షియస్నెస్ రైట్. వాళ్ళ అత్తమామలు కానీ లేకపోతే ఇరుపక్కన వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పారు. వాళ్ళ అత్తమామ రోల్ ఎలా ఉంటుంది? ఐ థింక్ అత్తమామల రోల్ ఎప్పుడైతే మాకు తెలియదు. ఐ నెవర్ గెట్ ఇన్ టు దట్. మామ అత్తదైతే బాగుండేది అతనికి. నాది కొత్తగూడెం, వాళ్ళదేమో సత్తుపల్లి, విచ్ ఇస్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. తను బాగా సపోర్టివ్, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యేటాడు, క్రాస్ క్వశ్చన్ చేసేటాడు, బాగా అటెంటివ్గా ఉంటాడు. హీ డిడ్ ద సేమ్ వే ఇన్ హిస్ ఫ్యామిలీ. భర్త పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పటికే మంచిగా చూసుకుంటుండే, మీరు స్నేహితుడు అని చెప్తున్నారు, చాలా షాకింగ్ అనిపించవచ్చు అని ఏం చెప్తున్నారు? ఆయన వర్షన్ మాట్లాడారా? ఆయనది ఇప్పుడు అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా లాస్ట్ 2 months బ్యాక్ ఏమనుకున్నామంటే మానిటర్లో ఉండాలనుకున్నాం. మేము ఇద్దరం అనుకున్నాము, కౌన్సిలింగ్ దాకా పోతుంది. మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేసేవాళ్ళమంటే ఆమె కంప్లీట్ మానిటర్లో పెడతామా, నేను మ్యాడ్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ, నన్ను పిచ్చదాన్ని ఫిక్స్ అయిపోయినా అని ఓవర్గా రియాక్ట్ అయ్యేది. దాన్ని కంట్రోల్ చేయడానికి 2 months నార్మల్గా చూద్దామని నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఎక్స్పర్ట్ని కలుద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో ఇట్లా అయిపోయింది. కిడ్స్ ప్రోగ్రామ్ పెడితే బాగా పార్టిసిపేట్ చేస్తారు. తల్లి ఇబ్బంది పెడుతుందని పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అంటే వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లాంటివి. పిల్లలు కొంచెం వాళ్ళ మమ్మీ అన్స్టెబిలిటీని చూసేవాళ్ళు. ఏదో ఒక టైంలో తెలుస్తుంది కదా వాళ్ళ మమ్మీ స్టేబుల్గా లేదని, అట్లా చెప్పేవాళ్ళు. కొంచెం మమ్మీ సతాయిస్తుంది లేదు, అట్లా ఓవర్గా లేదు, జస్ట్ ట్రై టు అమ్మ ఇట్లా చేసిందని చెప్పేటోళ్ళు వాళ్ళ మా నాన్నకి. నథింగ్ అన్యూజువల్, మోర్ సిగ్నిఫికెంట్ ఏం లేదు. నివాసులకు కూడా ఇది ప్రస్తుతం షాకింగ్ గానే అనిపించవచ్చు. మొదట ఎవరు చూసారు ఈ ఘటన, ఎట్లా బయటకు వచ్చింది? ఫస్ట్ ఆమె పడిపోవడం పైనుంచి మెసేజ్ పెట్టిన తర్వాత పడిపోయింది. నేను పెట్టింది మెసేజ్ ఏ టైంలో? 3:45 to 4 ఇదంతా జరిగింది. 3:45 నుంచి నాకు అప్పుడే కాల్ ఉండే, నేను కాల్ వెళ్దామని ఆ సోఫా దగ్గర నుంచి బెడ్రూమ్కి వెళ్ళిన ఉండే. 3:45 నుంచి 4:10 అరౌండ్ ఏమైందనంటే ఫస్ట్ రేంజర్ ఒకళ్ళు చూసారు పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు, చూసి వాళ్ళు వాచ్మెన్కి చెప్తే, కిడ్స్కి చెప్తే, ఆ కిడ్స్ నుంచి మ్యూచువల్గా మా వాచ్మెన్కి చెప్తే, మా వాచ్మెన్ నాకు చెప్తే నేను వచ్చి చూసిన. ఎమ్మటి ఇమీడియట్గా 108కి 100కి కాల్ చేసినాం. 100కి కనెక్ట్ కాలే, 108కి కాల్ చేసినాము. లోపలికి వెళ్ళి ఒక 2-3 భయపడి వచ్చారు, ప్యానిక్ అయ్యి. నేను వెళ్ళిన తర్వాతకి ఆ క్లాత్స్ అవి తీసుకుని 108 వచ్చేసింది. వాడిని ఫుల్గా ప్యాక్ చేసుకుని బ్లీడింగ్ కాకుండా తీసుకొచ్చిన. మొత్తం అప్పటికే రక్తం అడుగులో పడిపోయి ఉన్నాడు. హీఈస్ అవుట్, హీఈస్ నో మోర్. వాడిని కదిలి చూసిన లేడు వాడు, మొత్తం వాడు హీఈస్ డెడ్, హీఈస్ కంప్లీట్లీ డెడ్. ఆ బ్లీడింగ్ అంతా ఈ పక్కన ఉంది. చిన్నోడిని ఎవరికి చూడలేకపోయినా, వాడు కార్నర్లో పడిపోయాడు. వాడు బ్రీతింగ్ చేస్తున్నా చూసి నేను బెడ్షీట్లు అవి తీసుకొని హరిప్రసాద్ అని ఒక అన్నాడు 108 అని కోఆపరేట్ చేస్తే పట్టుకొని 108లో పెట్టి నేను హాస్పిటల్కి వెళ్ళిన. వాడు స్ట్రెచ్చర్ మీద నుంచి 108 స్ట్రెచ్చర్ మించి హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద దాకా బాగానే ఉన్నాడు. వాడు బ్రీతింగ్ చేస్తూనే ఉన్నాడు అప్పటిదాకా. స్ట్రెచ్ మీద పెట్టిన తర్వాత ఆక్సిజన్ షిఫ్ట్ చేసి రాయాలని పోయిండు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. వాడు దానిలో యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మీకు అనిపించవచ్చు కాపాడలేకపోయినా. అది ఉంది మాకు. నేను యాక్చువల్గా చాలా గిల్డ్లో ఉన్నా. వాడు బాగా హైఫై ఇచ్చేవాడు, బాగా మాట్లాడేవాడు. నేను చాలా క్లోజ్. వాడిని మొన్న అండర్-19 వేస్తాను, IPL మ్యాచ్ కదా డిస్కస్ చేసుకుంటాడు అలానే. బట్ దిస్ ఈజ్ ఇన్సెన్. మరో విషయం కూడా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు అనే ఒక వార్త, అపోహలు వస్తుంటాయి. ఇటువంటి తల్లి వాళ్ళని చంపేసి చనిపోవడం అనేది ఏదన్నా తన ఎఫ్ఐఆర్ బయటపడడం వల్ల ఇలా జరిగిందా, లేకపోతే ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏనా? See, what I think is madnessలో క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్. ఇంకో అవతల మీద వాళ్ళని చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయి. నో హీ ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్. See, we have everything here. ప్రెషర్ హౌసెస్ ఉన్నాయి, ఎవడైనా ఏమైనా చేసుకుంటాడు. ఆయన ఈజ్ నాట్ పూర్, ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్ గై. అట్లా అనుకోను నేను. ఎవరి మీద బ్లేమ్ చేయలేం. నైబర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ లేదు, హస్బెండ్ బ్లేమ్ చేయడానికి లేదు, పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి లేదు, కిడ్స్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఇట్స్ అన్లక్, ఇట్స్ ఆల్ అన్లక్.
మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఫ్యామిలీ అంతా కూడా చెల్లా చెదరం అవ్వడానికి ఇది ఒక సంఘటన, ప్రధానంగా ఇన్సిడెంట్ మీరు చూసారు, మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఏం చెప్తారు? ఇదే సిచ్యువేషన్స్ చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇన్స్టెబిలిటీ వల్ల బాధపడుతుంటారు, థెరపీకి వెళ్ళరు, కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయరు. అంటే పిచ్చి ఉంటేనే థెరపీకి వెళ్ళరు, జస్ట్ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలంటేనే కూడా థెరపీకి వెళ్ళొచ్చు అనేది చాలా మందికి తెలియదు. మీరు కళ్ళతో ఇన్సిడెంట్ చూసారు కాబట్టి ఏం చెప్తారు ప్రజలు? Gossip, kill the gossip. Do see reality, speak reality. If you don't know what to talk, shut up your mouth. Media, I think this is the only media who got the truth. No other media has got the right truth.